వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల మంబాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన సునీత భర్త బాలరాజ్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ పూజ కార్యక్రమంలో పాల్గొని తాడూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ సొంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే బీఎంఆర్కి ఎప్పుడూ రుణపడి ఉంటామని లబ్ధిదారులు తెలిపారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. न्यायदोश्वराः अरण्याद्रे लक्ष्मी कल्याणोश्वराः श्री गृहप्रवेशानन्द्रे न्यायदोश्वराः मम वेद्यानं समर्पयामि. ఫోటోలో మొత్తం మీ బూత్ బస్సులే వస్తున్నాయి. ఫోటో సార్ క్లారిటీ రాదు అట్లా అన్న కొద్దిగా అన్నా నమస్తే. ఈరోజే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో ఆశలు పెట్టుకున్నా కానీ ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అనేది బీదలకు సంక్షేమ ఫలాలు అందలేవు. మళ్ళీ కష్టపడి ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలకు ఒక ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో. ఇల్లే కాకుండా ఈరోజు మనం ఏదో కొట్లాడి ఆ రోజు సాధించుకున్నాం. మన తెలంగాణ మనకు వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ టైంలో ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఇందిరమ్మ రాజ్యంలో మొట్టమొదటిగా హైయెస్ట్ టీచర్స్ను టీచర్ లేని స్కూల్ ఉండొద్దు, పట్టణాల్లో కానీ గూడాలలో కానీ పల్లెటూళ్ళలో కానీ ఉండొద్దనే ఉద్దేశంతో దాదాపు ఒక 60,000 మంది టీచర్స్ని రిక్రూట్మెంట్ చేయడం కానీ ఈరోజు గ్రూప్ 1 అనేది ఒక చరిత్రాత్మకం. మనకు ఎన్నో 10 సంవత్సరాల నుంచి రేపిస్తామని చెప్పి నిరుద్యోగ నోట్లో మట్టి కొట్టి వాళ్ళకు ఒక నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పాపన గత ప్రభుత్వం పోలే. వాళ్ళు ఎగ్జామ్ పెడితే ఆ క్వశ్చన్ పేపరు పల్లీల బఠానీలు అమ్ముకోవడానికి కూడా వాడుకున్నారు. ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి ఆ విధంగా చేసినటువంటి దాన్ని ఒక సిస్టమేటిక్గా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని ఎదురు చూస్తున్నారని చెప్పి ఇలా సక్సెస్ఫుల్ గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టేయడం కాకుండా వారికి నిన్ననే అపాయింట్మెంట్ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా దాదాపు 567 మందికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వము ప్రజల పట్ల విశ్వాసం ఉండాలనే దానికి ఏ విధంగా చేస్తూ ఉన్నాడో కమిట్మెంట్తోని మనకు ఈ సంక్షేమ పథకాలు కానీ ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు ఉద్యోగాలు, ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే ఆ 10 సంవత్సరాల కాలంలో అప్పులపాలు చేసి దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసి అయినా కూడా అప్పులన్నింటినీ కూడా కట్టుకుంటూ సరిదిద్దుకుంటూ సంక్షేమాన్ని ఒకవైపు చేసుకుంటూ నిరుద్యోగాన్ని భర్తీ చేసుకుంటూ ఒక్కొక్కటి తెలంగాణని రైజింగ్ తెలంగాణగా 2047లో ఏదైతే మనం ఒక ఆదర్శంగా భారతదేశానికి కాదు ఈరోజు తెలంగాణ ప్రపంచానికి ఒక రోల్ మోడల్ ఉండాలని ఒక మంచి సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ దూసుకుపోతా ఉన్నది. దానికి యావత్ తెలంగాణ ప్రజలు కూడా సహకరించాలి. అందులో ఈరోజే నోటిఫికేషన్ రావడం, ఎలక్షన్ల గ్రామ పంచాయతీలు కానివ్వండి, మండల పరిషత్లు కానివ్వండి, తాండూరు ప్రజలకు నేను ఒకటే అప్పీల్ చేసుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. మీరందరూ కూడా గవర్నమెంట్కి సహకరించి ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెటూరులో మన సర్పంచులు కానివ్వండి, మన వార్డు మెంబర్లు కానివ్వండి,
మన ఎంపీటీసీలు కానివ్వండి, మన ఎంపీలను జడ్పీసీలను పిలిపించుకునేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కలిసికట్టుగా ఆ రోజు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, తక్కువ టైంలోనే నన్ను గెలిపించారు. ఇప్పుడు కూడా మన ప్రాణ సమానులైనటువంటి మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నా పైన ఉంది. దానికి అందరం కూడా కలిసికట్టుగా ఏది వచ్చినా అందరం కూడా మన పార్టీ జెండా ఎగరేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేసి అన్ని మండలాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.